ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. చదువుకున్న ఈ కీర్త భాగంలో 35వ కీర్తనలో ఏం రాయబడి ఉన్నదంటే, ఈ 10 వచనాలు కూడా 1 నుంచి 10 వచనాలు. ఇది యాక్చువల్గా దావీదు రాసినటువంటి కీర్తన. ఇందులో 28 వచనాలు ఉన్నాయి. ఈ 28 వచనాలని మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు. అందులో మొదటి భాగమైనటువంటిది 1 నుండి 10 వచనాలు. 1 నుండి 10 వచనాలు ఈ వారం ధ్యానిద్దాం. అందులో దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగి దేవుణ్ణి స్తుతిద్దాం, ఆయన గణపరుద్దాం, మహింపరుద్దాం. ఇది ఒక విజ్ఞాపన కీర్తన. ఈ కీర్తనకి విజ్ఞాపన కీర్తన అని పేరు పెట్టవచ్చు. ఎందుకనంటే ఏ కారణము లేకుండా దావీదుకైనటువంటి శత్రువులు ఆయనని అనేక రకాలుగా బాధ పెడుతూ ఉన్న సమయంలో దావీదు ఏం చేశాడంటే దేవుని వైపు దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అది మనకి 1 నుండి 3 వచనాల్లో దేవుని సహాయం కోసం దావీదు ప్రార్థన చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనేది చూసుకున్నట్లయితే, యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము, నాతో పోరాడే వారితో పోరాడము, కేడుమును డాలును పట్టుకొని నా సహాయమునకే వేచి నిలువము, ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము అని దావీదు తన శత్రువులని దేవుడు మీద భారం కలిగి దేవుడే సహాయం చేస్తాడు, ఆయనే నా రక్షకుడు అని విశ్వాసం ఉంచి దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈ దినాన్న యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనం మరి ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాం? ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. మనుషుల మీద ఆధారపడుతున్నామా? వాళ్ళు ఎప్పటికైనా మనకి శత్రువుగానే మిగిలిపోతూ ఉంటారు. సమయానికి మనకి సహాయం చేసేవారు ఎవరు కూడా ఉండరు. దావీదు అంటున్నాడు, దేవా నిన్నే నమ్ముకుని ఉన్నాను, నీ రక్షణ భాగ్యాన్ని నాకు దయచేయండి, నీ సహాయమే నాకు కావాలి, నీ సహాయం తప్ప నాకు ఎవరి సహాయము వద్దు అని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని సహాయం కోరుకుంటున్నాడు. ఎందుకనంటే తన శత్రువుల్ని అణిచివేయాలి అని అంటే మనుషుల బలం చాలదు. అది కేవలం దేవుని బలం మాత్రమే దానికి ఆధారమని దేవుడి మీద దావీదు ఆధారపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 4 నుంచి 8 వచనాలు చూసుకున్నట్లయితే, ఇందులో మనం దేవుడిని ఏ విధంగా తెలుసుకోగలమంటే, దేవుడు మనల్ని రక్షించే దేవుడు. 1 నుండి 3 వచనాల్లో దేవుని సహాయం కోసం ప్రార్థన చేశాడు కదా దావీదు. ఏమంటున్నాడంటే, అందులో మనం తెలుసుకోవలసిన పాఠం ఏంటంటే, దేవుడు నన్ను రక్షించాడు, తన సహాయాన్ని నాకు అనుగ్రహించాడు, అందుకే నేను శత్రు భయం నుంచి ఎంతమంది శత్రువులున్నా దేవుడే నన్ను విడిపించాడు, రక్షించాడు అని దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాడు. 4 నుండి 10 వచనాల్లో చూసుకున్నట్లయితే, శత్రువుల పతనం కోసం, అంటే అనేక రకాలుగా ఆయన ప్రాణం తీసేవారుగా ఉన్నారు ఈ శత్రువులు, ఆయన కీడు చేసేవారుగా. 4 నుండి 8 వచనాల్లో చూసుకున్నట్లయితే ఆయన ప్రాణం తీసేవారుగా ఉన్నారు. దావీదుని గుమ్ములు తీసి పాతీయాలని, అందులో పడేయాలని వాళ్ళ యొక్క ఆలోచన కలిగి ఉన్నారు శత్రువులు. తర్వాత అంటున్నాడు, నా ప్రాణమే తీయడానికి వీళ్ళు సిద్ధపడుతున్నారు అని దావీదు శత్రువుల్ని దుష్టత్వం నుండి తప్పించే దేవుడు నీవే అని దావీదు చెప్పుకుంటూ ఉన్నాడు. 9-10 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, అప్పుడు యెహోవా యందు నేను హర్షించెదను,
ఆయన రక్షణ బట్టి నేను సంతోషించదును. అప్పుడు యెహోవా, నీ వంటి వాడెవడు? మించిన బలం గల వారి చేతి నుండి దీనులను, దోచుకున్న వారి చేతుల నుండి దీనులను, దరిద్రులను విడిపించేవాడు నీవే అని నా ఎముకలని చెప్పుకొనును. అంటే దేవుడు ఇక్కడ దావీదుకి మొరపెడుతున్నాడు కదా, సహాయాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ శత్రువుల భయం నుంచి విడిపించాడు. న్యాయమైన తీర్పుని నాకు దేవుడు తీర్చాడు. దేవుడు ఎటువంటి వాడు, ఆయన యొక్క లక్షణం ఏంటనంటే ఆయన అంటున్నాడు, బలం కలిగిన వారు మనకి ఎంతమంది శత్రువులు ఉన్నాయి, మనకి ఏం చేసినా దేవుడే నన్ను విడిపించగల దేవుడు, నాకు న్యాయం చేయగల దేవుడు. ఈయన మన దేవుడు ఎటువంటి దేవుడు అనేది తెలుసుకున్నట్లుగా అంటే దీనులంటే పేదవారిని, దరిద్రుల్ని, ఎందుకు ఎన్నికలైనటువంటి మనల్ని ఆయన విడిపించే దేవుడిగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటున్నాడు, నీవే అని నా ఎముకలని చెప్పుకొనచ్చు దావీదు చెప్పుకుంటూ ఉన్నాడనమాట. దేవుడిని మహిమపరుస్తూ గణపరుస్తూ ఉన్నాడు. మరి ఈ దినాన్న మరి మనకి ఎంత శత్రువులు ఉన్నప్పటికీ, ఎంతమంది ఏమి చేసినప్పటికీ న్యాయం తీర్చేవాడు ఆయనే, తీర్పు తీర్చేవాడు ఆయనే. మనం ఏ తీర్పు కూడా తీర్చడానికి భూమి మీద మనుషుడికి అధికారం అనేది లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. నీకు ఎంతటి శత్రువులు ఉన్ని, పగబట్టిన వారు ఉన్ని, దేవుడే చూసుకుంటాడు, తగిన సమయమందు అణిచివేస్తాడు అనే సత్యాన్ని మర్చిపోకూడదు. దావీదు అంటున్నాడు, నీవు నన్ను రక్షించే దేవుడివి, నా శత్రువుల నుండి విడిపించే దేవుడివి, నాకు న్యాయం తీర్చే దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు అని తెలియపరుస్తూ ఉన్నాడనమాట. ఇందులో మనం తెలుసుకోవాల్సిన, దేవుడిని ఆరాధించవలసిన ముఖ్య లక్షణాలు ఏంటంటే, మనకి దేవుడు సహాయం చేసే దేవుడిగా కనిపిస్తున్నాడు. ఆయన మనల్ని రక్షించే, శత్రువుల చేతుల నుండి రక్షించే దేవుడిగా కనిపిస్తున్నాడు. అలాగే దీనులను, దరిద్రులను విడిపించే దేవుడిగా ఉన్నాడు. నీ పక్షాన నా పక్షాన దేవుడు నీ కోసం నా కోసం వ్యాధ్యం చేస్తూ ఉన్నాడు మన శత్రువుల చేత. అలాగే చివరిగా ఆయన న్యాయం తీర్చే దేవుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అట్టి కృపను బట్టి మనల్ని కూడా దేవుడు దీవించి తన సత్యములను నడిపించి మహిమ పొందునుగాక. ఆమె లేచి నిలబడి ఆయన్ని స్తుతిద్దాం, ఆయన కనపరుద్దాం, ఆయన మహిమపరుద్దాం. నీకు ఎటువంటి శత్రువులు ఉన్నా కూడా నువ్వేం భయపడకు, దిగులు పడకు. నీ భారం అంతా యెహోవా మీద మోపము. ఆయనే విడిపిస్తాడు, ఆయనే రక్షిస్తాడు, ఆయనే మన యొక్క సమస్యను, ప్రతి సమస్యని ఆయన విడిపించబోతూ ఉన్నాడు. ఆయన ఆరాధిద్దాం, ఆయన మహిమపరుద్దాం, ఆయన కనపరుద్దాం. కీర్తన భాగాన్ని బట్టి యొక్క ధ్యానం చేద్దాం. మన దేవుడు మన శత్రువుల నుంచి మనల్ని విడిపించే దేవుడుగా, రక్షించే దేవుడుగా, సహాయం చేసే దేవుడు.